హాయ్ అండి. అందరికీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ ఫర్ 22 ఏప్రిల్ 2024 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం డేటా అనాలిసిస్‌లోకెళ్ళిపోయి, మనం ఎప్పుడు చూసే విధంగా మన ఎఫ్ఐడిఐ డేటా చూసినట్లయితే చూడండి, మార్కెట్స్ హైలో ఒక 4 డేస్ బ్యాక్ గమనించినప్పుడు ఎక్సెప్ట్ క్లయింట్స్ అందరూ బేరిష్‌గా ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ బౌన్స్ అయిన తర్వాత ఎక్సెప్ట్ క్లయింట్స్ బుల్లిష్‌గా ఉన్నారు. సో, డేటా ఇండికేటింగ్ బుల్లిష్‌నెస్ మనకు థర్స్‌డే గురువారం జరిగిన ఫాల్ వచ్చేసి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో చిన్న వార్ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి మనకు ఫాల్ అయిందండి. బట్ ఎప్పుడైతే ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ 9:15 మధ్యలో ఒక అప్డేట్ వచ్చింది. ఏమని? మనకు ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదని, అంటే ఇద్దరు దేశాలు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని అప్డేట్ రావడంతో, ఈవెన్ దో మార్కెట్ ఫ్రైడే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ అక్కడి నుంచి కాన్స్టాంట్గా రికవర్ అవుతూ డేస్ హైలో క్లోజ్ అయ్యాయి. ఇట్స్ ఇండికేటింగ్ ఏ బులిష్నెస్. కరెక్ట్. మనకు టెక్నికల్ సపోర్ట్ అయిన నిఫ్టీలో చూసుకున్నట్లయితే 21,800, బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే అరౌండ్ 46,500. ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మార్కెట్ నాన్ స్టాప్గా డేస్ హైలో క్లోజ్ అయింది. మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ వాట్ బుల్లిష్నెస్, బట్ మేబీ సైడ్ వేస్ కూడా ఉండొచ్చు. కాబట్టి మీ ట్రేడ్స్ని ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. యాజ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగిన విధంగా, మనం అంతకుముందు ఒక 1-2 months బ్యాక్ మనము రెగ్యులర్గా వీక్లీ 2 or 3 షూర్ షాట్ కాల్స్ ఇవ్వడం జరుగుతుంది. షూర్ షాట్ అని చెప్పను కానీ నేను 90% అక్యురసీతో ఏవైతే ఇవ్వగలను. బట్ స్టాప్ లాస్ పెట్టుకోవడం, మెయింటైన్ చేయడం అది మీ బాధ్యత. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే వీడియోస్ చేయడం కానీ కాల్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. దీని నుంచి నేను ఎవరి దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవట్లేదు, ఎవరి నుంచి ఏది కూడా ఆశించట్లేదు. ఓకే. ఇన్ కేస్ మీకు ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే, ఇన్ కేస్ మీకు ఆల్రెడీ డిమాట్ అకౌంట్ ఉండి ఇంకొక అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా, లేదు మీరు కొత్తగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా, మన ఛానల్ ఓకే. మనం ఇప్పుడు ఎఫ్ఐడిఐ డేటా చూసాం కదా. నెక్స్ట్ మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. నిఫ్టీ చూసుకున్నట్లయితే రెసిస్టెన్స్ అరౌండ్ 22,500 వరకు రెసిస్టెన్స్ లేదు. సపోర్ట్ మాత్రం ఇమీడియట్గా ఫామ్ అయిపోయింది. 21,900, 21,800 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా మారింది. వన్స్ 22,200 బ్రేక్ చేస్తే మాత్రం మనకు డెఫినెట్లీగా ఆన్ కార్డ్స్ 22,500 వరకు కూడా ఏం రెసిస్టెన్స్ లేనట్టే కనబడుతుంది. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఈవెన్ స్ట్రాంగ్ సపోర్ట్ నిన్న 47,000 దగ్గర క్రియేట్ అయింది. రెసిస్టెన్స్ అరౌండ్ 48,000 వరకు కూడా ఎటువంటి రెసిస్టెన్స్ కనపడట్లేదు. మీన్స్ పుట్స్ అనే అన్వైండ్ అయిపోయినాయి నిన్న వన్ టైం ర్యాలీ, వన్ వే ర్యాలీ కాబట్టి. ఓకే. అరౌండ్ 47,500 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఇంకా అప్ సైడ్ ఒక 500 పాయింట్స్ పాసిబిలిటీ ఉంది. ఓకే. ఇది మన డేటా అనాలిసిస్. నెక్స్ట్ మనం చార్ట్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా చార్ట్లో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ ఈ వార్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల నేను కూడా మార్కెట్స్ కింద పడతాయని అనుకున్నాను. కానీ ఈ న్యూస్ అప్డేట్ ఎప్పుడైతే మనకు తెలియదో ఒకసారి మనం రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్రైస్ యాక్షన్ మాత్రం క్లియర్గా పైకి చూయించింది. బట్ ఎనీహౌ మనకు ముందు రోజు పడిన విధంగా ఎప్పుడైనా భారీ క్యాండిల్ పడవచ్చు అని నేను అనుకున్నాను, కానీ అది జరగలేదు. సో ట్రేడింగ్ అనేది అంతే అండి, మనం అనుకునేది జరగకపోవడానికి కూడా 100% ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ట్రేడ్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా విత్ ప్రాపర్ స్టాప్ లాస్, ఒకసారి స్టాప్ లాస్లు జంప్ అవుతుంటాయి, అలాంటప్పుడు రిస్క్ను భరించక తప్పదు. సరేనా? ఓకే. ఇంకా చార్ట్స్ చూసినట్టయితే క్లియర్గా అప్ ట్రెండ్ ఉంది. యాక్చువల్గా ఎక్కడైతే మార్కెట్లు 47,700 నుంచి భారీగా పడ్డాయో 47,700 బ్రేక్ చేస్తేనే మనకు 48,000, 48,200 వరకు వెళ్ళొచ్చు. లేదంటే అక్కడి నుంచి కొద్దిగా కన్సాలిడేట్ అయ్యి మేబీ సైడ్ వేస్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలోకి వెళ్ళినట్టయితే నిఫ్టీ కూడా సిమిలర్ ప్రైస్ యాక్షన్ చేసిందండి. ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ ఇచ్చేసింది.
ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్యాండిల్ హై ఆర్ లో బ్రేక్ చేస్తే అటు సైడు మార్కెట్ ఎంటైర్ డే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిన్న అలాగే జరిగింది. సరే, ఓకే. మరి హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ టు యూ ఆల్. అందరికీ నచ్చిందని అనుకుంటూ క్లోజ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.